గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి, మేము అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి మా హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కాందే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు, 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల. మన బిడ్డని, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఒక వాడ బలిజల బాధ నాకు తెలుసు. లేదంటే నేను వ్యక్తిగతంగా ఎక్కువ ఉన్నాయి. ఇసుకంతా మనది, ఇసుక చేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండ్ డబ్బులకి. అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు, అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను. సొంత రక్తం అని కూడా ఎదురు చూడను, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈ రోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను. పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటూ వెళ్దాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలి. నువ్వు ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను. సరదా చెప్పు, మనందరం ఒకటే అని చెప్పు. మన కులాలు లేవు, మనందరం ఒకటే మనుషులం. మనం జాషువా విశ్వనరులం. మనం
కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం. మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి, మన పిఠాపురం అభివృద్ధి, వీటన్ని దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ రోజున అనిపిస్తూ ఉంది, ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుస్తుంది. ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. జై జనసేన, జై హింద్. ఒక నిమిషం, మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నన్ను గతమాయించి ఇప్పుడు మాట్లాడతానని చెప్పలా, మాట్లాడాను. మీ అందరికీ, నాయకులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి, నా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నేను సార్తోని గత 15 సంవత్సరాల నుంచి ప్రతి దాంట్లో ఉన్నాను. ఆయన ప్రతి మాట విన్నాను. ఆ ప్రతి మాట వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలన్నీ మంచి కొరకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు ప్రతి స్పీచ్ సార్ది గత 15 ఏళ్ళ నుంచి మీరు చూడండి, వినండి. ప్రతి మాట వెనకాల ఎన్నో మంచి అర్థాలు ఉంటాయి, 10 మంచి బాగు గురించి ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇక్కడ మేము ఎవ్రీ టైం నేను అనుకుంటాను, తెలంగాణ అన్ఫార్చునేట్లీ స్టేట్ డివైడ్ అయింది. జాయింట్గా ఉంటే అసలు వేరేగా ఉండేది, కానీ అది మంచో చెడో అయిపోయిన గతం అది. మీరు ప్రతి ఒక్కరూ, నాకు ఈ కమ్యూనిటీ బేసిస్ నాకు తెలియదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఆ లైన్లో నాకు మాట్లాడడానికి రాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈసారి ఓటేసే రోజు, ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క వ్యక్తి మీద మీ అందరికీ ఎంత బాధ్యత ఉందంటే, ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవడానికి మీరు ఈ 2 నెలలు కష్టపడితేనే మీకు ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఫ్యూచర్ ఉంటుంది. రాబోయే తరాలకు, రాబోయే మీ బిడ్డలకు, మన బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ నేను ఎన్నో విషయాలు ఎన్నో చూశాను. నేను ఆంధ్ర రాష్ట్రంతో నా బిజినెస్ ఇక్కడ 20 years నుంచి ఉంది. నాకు కొద్దిపాటి నాకు తెలుసు. కానీ మీకు మళ్ళీ నేను కోరేది ఏంటంటే, మనం సార్ ఎంత కష్టపడ్డాడు, పిఆర్పీలో నష్టపోయినాక 40 నుంచి ఏ విధంగా ఆయన ఇబ్బంది పడ్డాడు, ఎంత నలిగిపోయాడు. అందరు వచ్చి చూసి వెళ్ళిపోతారు, చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆయనకు తోడుండి ఒక భరోసా ఇచ్చి, సార్ మేము ఉన్నాము, మీతో కలిసి నడుస్తాము అని చాలా అతి కొద్ది మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరందరూ సార్కి అవసరము.